సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర, స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ పొలిటికల్ వింగ్స్ కానీ ఇట్లాంటి మూవ్మెంట్స్ తీసుకొద్దాం అనుకునే వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ చరిత్ర ఉద్యమ చరిత్ర కదా, మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ది పవర్ ఆఫ్ మనీ హెస్ బికమ్ సో స్ట్రాంగ్. ఇట్ హాస్ ఓవర్కమ్ మెనీ ఇష్యూస్ ఇన్ అవర్ స్టేట్, రైట్? మన స్టేటే ఫామ్ అయింది ఉద్యమం మీద. పిటీ సార్, యాక్చువల్లీ చెప్పానంటే దట్స్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అన్నమాట. వీఆర్ రియలీ ఎడ్యుకేషన్ సెక్టర్ని గవర్నమెంట్ డజంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ థింగ్. ఐ డోంట్ నో, మన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మంచివాడు ఉంటే చేస్తారా, లేక చీఫ్ మినిస్టర్ గారు ఆలోచించేస్తారా, లేకపోతే ఇంకా పార్టీ వాళ్ళు ఏమన్నా దీనికి ఏమైనా చేస్తారా, వీ డోంట్ నో. బట్ దే షుడ్ బి సంథింగ్. తెలంగాణ షుడ్ బికమ్ ఒక వేరే వాళ్ళకు మార్గదర్శకంగా ఉండేలా కూడా చేయొచ్చు. అంటే దెర్ ఆర్ పీపుల్, మీరు ఆ సరైన పర్సన్స్ పిలవండి, దే విల్ ప్లాన్ ఫర్ ఇట్. స్కోప్ కాదు, ఇండివిజువల్స్ ఉంటారు కదా సార్. ఎప్పుడైనా ఇండివిజువల్కి కెపాసిటీ ఉండదు, బట్ ఇండివిజువల్స్ ఆర్ దేర్, థింకర్స్ ఆర్ దేర్, ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణలో అసలు మేధావులకు తక్కువ ఏముంది? వాళ్ళు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాదేమో, దే డోంట్ హావ్ ఎ ప్లాట్ఫామ్ టు స్పీక్. ఇప్పుడు మనకి స్టేజ్ దొరికింది మాట్లాడడానికి, వాళ్ళకి లేదుగా. లేదు మరి, అంటే ఇప్పుడు నేను చెప్పే కదా, ఎవరైతే మాట్లాడాల్సిన వాళ్ళు దే వెంట్ ఫర్ డిఫరెంట్ రీజన్ అన్నా కదా. ఫస్ట్ టైం నేను ఓపెనింగే చెప్పినాను, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ముదిరిపోయి ఏది రాజకీయ నాయకుడే.